తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అలజడి రేగింది. పలు జిల్లాల్లో స్వల్ప భూకంపాలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5గా నమోదైంది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక జిల్లాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ, జగ్గైపేట పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని చిర్వంచ, అహేరి, గడ్చిరోలి, చంద్రాపూర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్లోనూ భూమి కంపించింది. ఏడు 45 ఆ ప్రాంతంలో భూమి కొంచెం కంపించినట్టుగా అనిపించింది. అంటే ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలడం, నేను ఒక టైంలో పూజా కార్యక్రమంలో ఉన్న ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి సప్పు రావడంతో వెనక తీసుకురావాల్సి వచ్చింది. తద్వారా ఏదో పోనీలే అని అనుకున్నా. బయటికి వెళ్ళి ఒక 5 స్టేర్లలో ఉన్నోళ్ళు కంపించిందనే ఆందోళనతో బయటకు రావడం గమనించి, ఆ విధంగా ఇది మరీ ఇంకేమన్నా తీవ్రంగా అయితే భయంతో ప్రజలంతా రోడ్ల మీదకి రావడం, మరియు అందరిని ఒకరు పలకరించుకొని నిజం అబద్దం అని తెలుసుకునే క్రమంలో కలిసింది. నేను నా భార్య పక్క కూర్చుంటే బల్ల కదులుతుంటే ఎందుకు కదిలిస్తున్నావు అంటే నేను అసలు బల్లని నేనేం కదిలిస్తున్నాను అనేసరికి భూమి అటు ఇటు కదిలినట్టు అనిపించింది. ఆ ఆందోళనతో దాదాపు కిందికి ఉరికి రావడం జరిగింది. ఊగినట్టు అయింది, మొత్తం ఇట్లా కింద పడ్డట్టు అయిపోయింది, అంత గలగల అన్నట్టు అయింది. అందరూ ఉరికొచ్చారు బయటకు ఉరికొచ్చారు. అరే ఏందని చూసేసరికి మా ఇంట్లోకి వెళ్ళారు. మా మిస్సెస్ దగ్గర పడితే ఏదో ఊగినట్టు అవుతుందని చెప్పిండ్రు. అది ఎప్పుడు ఫస్ట్ అనుభూతి అండి నాది. ఇదేదో భయం, ఏదో అంత మబ్బుల పడి ఉంది కదా, ఏదో తుఫాన్ వస్తుంది, ఏదైనా ఇబ్బందిగా ఏమైనా అవుతుందా అనే అదులు ఉన్నారు అందరూ. బెడ్ మొత్తం ఊపేస్తుంది, ఏంది ఇట్లా ఊగుతుందని లేచి చూసేసరికి మా వారు ఉన్నారండి. అడిగితేనో ఎందుకు బెడ్ ఊపుతున్నా అంటే నేనెందుకు ఊపట్లేదు, నేను ఊపట్లేదు, నీకు అలా అది అన్నారు. లేదు సౌండ్ వస్తుంది, చిన్నగా సౌండ్ కూడా అయిందండి, బోళ్ళు శబ్దము అట్లా అయింది, అట్లా అనిపించింది. అందరు అప్పటికే బిల్డింగ్ల పైన ఉన్న వాళ్ళందరూ కిందికి వస్తాను, భూకంపం వస్తానని అందరు బయటకు వచ్చిందండి. అంత చూసేసరికి ఇంతటితోనే ఆగిద్దా లేక ఇంకేమైనా ఎక్కువైద్దేమో అని అందరు భయపడ్డారండి. ఇది ఫస్ట్ వచ్చి చాలా ఏళ్ల క్రితం కొంచెం సౌండ్తో వెళ్ళిపోయింది. అప్పుడు ఇంత పెద్దగా అనిపించలే. ఇప్పుడు మేము పైన ఫ్లోర్లు ఉన్నాం కాబట్టి ఇంకా బాగా తెలిసింది మాకు. దీంతో చాలా భయపడ్డామండి. మేము ఇంట్లో పిల్లలందరూ నిద్రలోనే ఉన్నారు. లేపి అందరిని అడిగితేనే మాకు ఏం వినబడలే మమ్మీ అన్నారు, కానీ బెడ్ మొత్తం ఊపేసిందండి.